ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ కలిగినటువంటి వారందరికీ కొత్త రూల్స్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీకు గనక పాన్ కార్డ్ ఉంటే తస్మాత్ జాగ్రత్త. మీ పాన్ కార్డ్ ఇక నుంచి ఈ పని మీరు చేయకపోతే చెల్లదు. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్‌కు సంబంధించి కొన్ని కొత్త రూల్స్‌ని విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు వీటికి సంబంధించి మనకు వెంటనే రద్దవుతున్నాయి. అందుకే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌కి సంబంధించి మరో కొత్త రూల్స్‌ని విడుదల చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. మీకు గనక ఈ మిస్టేక్స్ గనక ఉంటే మీకు పాన్ కార్డ్ అనేది పనిచేయదు. ఇక వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అందిస్తాను. మీరు పాన్ కార్డ్ పనిచేయనటువంటి పాన్ కార్డ్‌ని మీరు బ్యాంకులో గాని, ఎక్కడైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడితే ఆ యొక్క పాన్ కార్డ్ పైన గరిష్టంగా మీకు రూ. 10,000 వరకు జరిమానా కూడా పడవచ్చు. సో, కాబట్టి ఈ పాన్ కార్డ్‌కి సంబంధించి ఈ రోజు నుంచి అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్ ఏంటి? వీటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క పాన్ కార్డ్‌కి కొత్త రూల్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 తారీఖు నుంచి విడుదల చేసింది. కొన్ని కొత్త రూల్స్‌ని జోడించడంతో చాలామంది పాన్ కార్డులు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. రద్దయినటువంటి పాన్ కార్డులని మనం ఎక్కడైనా యూజ్ చేస్తే అటువంటి పాన్ కార్డులకి భారీగా పెనాల్టీలు విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఎక్కడైనా పనిచేయనటువంటి పాన్ కార్డ్ గనక అందించినట్లయితే ఆ పాన్ కార్డ్‌దారుడికి గరిష్టంగా రూ. 10,000 వరకు జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఈ యొక్క పాన్ కార్డుకు సంబంధించి అమల్లోకి వచ్చినటువంటి విధి విధానాల విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డుపై మీ పేరు, ఆధార్ కార్డుపై పేరు ఒకేలాగుండాలి. లేదంటే పాన్ కార్డు చెల్లదు. ఒకవేళ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులపై పేర్లు వేరువేరుగా ఉంటే మీ యొక్క కార్డు, పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే మీ పాన్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదంతా మీ స్మార్ట్ ఫోన్‌లో ఇంటి వద్ద నుంచి కూడా చేసుకోవచ్చు. కేవలం మీరు ఎన్ఎస్‌డిఎల్, యూటీఐఐటీఎస్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తే కొన్ని స్టెప్స్‌లో మీ యొక్క పాన్ కార్డులను కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏ విధమైన అప్డేట్ కోసమైనా ఈకేవైసీ విధానాన్ని ఎంచుకుంటే త్వరగా కూడా పూర్తవుతుంది. ఇక ఈ పాన్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకునేందుకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోండి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పవర్ బిల్ లేదా వాటర్ బిల్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్కు, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్కు, రెంట్ అగ్రీమెంట్ లేదా పాస్‌పోర్ట్ కూడా అవసరం కావచ్చు. పుట్టిన తేదీని పాన్ కార్డ్‌లో మార్చుకునేందుకు మీ ఆధార్ కార్డు, మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, హై స్కూల్ మార్క్ షీటు లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేటు, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరమవుతుంది. ఈ పాన్ కార్డ్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం కోసం. ఇక ఈ పాన్ కార్డ్‌లో ఏదైనా మార్పులు చేసేందుకు ఎన్ఎస్‌డిఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ వద్ద మీరు క్లిక్ చేయాలి. చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఎగ్జిటింగ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది మీకు అక్కడ. అక్కడ ఇండివిజువల్‌గా మీరు ఎటువంటి కేటగిరీని ఎంచుకున్నా సరిపోతుంది. అక్కడ మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా వన్ బై వన్ మనం యాడ్ చేస్తూ ఫైనల్‌గా మనకు పాన్ కార్డ్ ఎడిటింగ్ కోసం ఆన్‌లైన్‌లో రూ. 110 జీఎస్టీతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు మీరు పేమెంట్ అనేది చేశాక మీ ఆధార్ కార్డ్ వెరిఫై చేయండి అని చెప్పి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేశాక ఫారమ్‌ని సైన్ ఇన్ అయితే అయిపోతుంది. ఇక మీ యొక్క బాగా గుర్తుపెట్టుకోండి. ఆధార్‌లో మీ పేరు వివాహం తర్వాత మార్చుకొని ఉంటే మీ భర్త పేరు మీద ఉన్న మ్యారేజ్ సర్టిఫికేటు లేదా పాస్ ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది. మీరు చట్టబద్ధంగా పేరు మార్చుకుంటే గెజిట్ నోటిఫికేషన్ కాపీ తప్పనిసరిగా మీరు అందించాలి. గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే మీరు అందించాల్సి ఉంటుంది. ఇక మీ పేరు మారకుండా కేవలం స్పెల్లింగ్ లేదా
చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తే పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వాల్సిందే. లేదా మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా రద్దవుతుంది. ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్‌కి ఈకేవైసీని లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ పాన్ కార్డ్‌కి ఈకేవైసీ లింక్ గనక లేకపోతే అటువంటి పాన్ కార్డులన్నిటిని కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలోనే. ఇప్పుడు ఎవరైనా ఈకేవైసీ అనేది లేకుండా పాన్ కార్డ్‌ని గనక వాడుతుంటే వాళ్ళ యొక్క పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయితే ఆ పాన్ కార్డ్‌కి ఎక్కడైతే వాడారో వాళ్ళకి రూ. 10,000 వరకు జరిమానా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విధించడం జరుగుతుంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పాన్ కార్డ్‌ని ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఎలాగైతే ఉందో సో సేమ్ అదే విధంగా రెండిట్లో ఒకే విధంగా ఉండేలాగున మీరు మార్పులు, చేర్పులు చేసుకోండి. ఇన్ కేస్ మీరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పాన్ కార్డ్ అనేది మీరు ఇనాక్టివ్ అయిపోయిందనుకోండి, అప్పుడు మీ పాన్ కార్డ్ అయితే రద్దవుతుంది. మీ పాన్ కార్డ్ రద్దయితే మీరు దాన్ని ఎక్కడ కూడా ఉపయోగించలేరు. సో ఫ్రెండ్స్ ఇదండి పాన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే పాన్ కార్డ్‌కి సంబంధించి వచ్చినటువంటి కొత్త రూల్స్‌లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో పాన్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.